దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ చైర్మన్ నియామకంలో మంత్రి ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ బాబు హిందూ ధర్మాన్ని అబాసుపాలు చేశారని కాటారం సబ్ డివిజన్ బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. గురువారం మహదేవ్పూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు జక్కు రాకేష్, మహిళా విభాగం నియోజకవర్గ ఇన్ఛార్జి కేదారి గీత, కాటారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జోడు శ్రీనివాస్ మాట్లాడారు. మీడియా మిత్రులకు నమస్కారం. నేను ఈరోజు మాట్లాడేది ఒక వ్యక్తి గురించి కాదు, దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయ గౌరవం గురించి, కోట్లాది మంది హిందువుల ఆత్మగౌరవం గురించి. నిజంగా మొన్నటి రోజున ఏదైతే శ్రీధర్ బాబు గారు మోహన్ శర్మ అనే వ్యక్తికి కాళేశ్వరం టెంపుల్ చైర్మన్ ఇవ్వడం చాలా చాలా బాధ అనిపిస్తూ ఉన్నది, సిగ్గు అనిపిస్తూ ఉన్నది. ఒక డిబ్యాచులర్, ఒక భార్య చనిపోయింది, ఆయన భార్య చనిపోయి దాదాపు 3 సంవత్సరాలు గావిస్తూ ఉన్నది. అలాంటి వ్యక్తికి చైర్మన్ పదవి ఇచ్చుకుంటూ, నిజంగా మీకు కొన్ని వీడియోలు చూపిస్తా, ఫోటోలు చూపిస్తా. ఇగో ఈరోజు ఏదైతే మోహన్ శర్మ గారు ఒక మహిళతోటి నిజంగా ఒక షిప్లో పెళ్లి చేసుకుంటున్నాడు. బ్రాహ్మణ వ్యక్తి. నిజంగా దేవుళ్ళ కంటే ముందుగాలు ఈ ప్రాంత ప్రజలు ఎవరైనా హిందువులు చేతులు ఎత్తి కాళ్ళు మొక్కుతారు అంటే ఓన్లీ బ్రాహ్మణులకు మొక్కుతారు. అలాంటి బ్రాహ్మణులు ఈ విధంగా చేయడం చాలా బాధాకరం. అంటే ఈ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం మీద శ్రీధర్ బాబు గారికి ఎంత ప్రేమ ఉన్నది అనేది మాకు అర్థమవుతా ఉన్నది. ఇలాంటి కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవాలయం పైన ఇలాంటి వ్యక్తికి నువ్వు చైర్మన్ పదవి ఇవ్వడం ద్వారా ఈ ప్రాంత ప్రజలకు కావచ్చు, ఈ రాష్ట్ర ప్రజలకు కావచ్చు, ఏం సందేశం ఇస్తున్నామో మేము అడుగుతా ఉన్నాం. రండి మోహన్ శర్మ గారు, మీరు ఈ మహిళతోటి రేపు పొద్దున కాళేశ్వరం టెంపుల్ చైర్మన్ గుడికొచ్చి దేవాలయానికి వచ్చి మీరు పూజలు చేసుకోగలుగుతారా? దక్షిణ కాశీగా పేరొందినటువంటి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర దేవస్థానాన్ని అవమానించినటువంటి వాడు ఎవరైనా ఉన్నారంటే శ్రీధర్ బాబు గారు. తను ఒక బ్రాహ్మణుడు. తన బ్రాహ్మణ కులానికి చెందినటువంటి మోహన్ శర్మ గారికి ఒక అత్యున్నతమైనటువంటి దేవస్థాన చైర్మన్ ఇచ్చి ఆ హిందూ ధర్మ చట్టాన్ని తుంగలో దొక్కే ప్రయత్నం జరుగుతుంది. ఇలా హిందూ అని చెప్పుకుంటూ బ్రాహ్మణం అంటే ఒక దేవుళ్ళగా భావించుకునే మిమ్ములను ఈరోజు హిందుత్వ ధర్మాన్ని తుంగల దొక్కి నువ్వు నీచునిగా పేరుగాంచే విధంగా ఈరోజు మీతో పదవులు పొందిన వాళ్ళు చేసేటి అకృత్యాలకు దానికి బాధ్యత మీరే వహించాలని, మీరే దానికి పూర్తి బాధ్యత వహించి అలాంటి వ్యక్తిని బర్తరఫ్ చేసి వెంటనే తొలగించే ప్రయత్నం చేయకపోతే ఇంకా హిందూ ధర్మ చట్ట ప్రకారంగా చాలా వరకు అల్లకల్లోలు సృష్టించి ధర్నాలు కానీ రాస్తారోకాలు కానీ చేసే ప్రయత్నం జరుగుతుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.